మాయాపురం అనే గ్రామం ఒక నదిని ఆనుకొని ఉంటుంది. ఆ గ్రామం చాలా అందంగా ఉంటుంది. ఆ గ్రామంలో గోపాల్ మరియు జానకి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసే వెళ్ళేవారు. గోపాల్ ఆ గ్రామంలోని ఒక రైతు కొడుకు. అతను ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా కూడా తన యొక్క తండ్రికి పొలం పనుల్లో సహాయం చేస్తూ ఉంటాడు. అలాగే జానకి ఒక ఉపాధ్యాయురాలి కూతురు. తను చదువుల్లో మంచి మార్కులు తీసుకొచ్చుకుంటూ చాలా మంచి పేరు తెచ్చుకుంటుంది. అలాగే అన్ని పనుల్లో కూడా చాలా చురుగ్గా ఉంటుంది. ఒకరోజు వాళ్ళిద్దరు కూడా ఆ గ్రామంలో తిరుగుతూ ఆ గ్రామ సమీపంలో ఉన్న నది దగ్గరికి వెళ్తారు. గోపాల్, నువ్వు ఇది గమనిస్తున్నావా? మన గ్రామ నదిలో చాలా చెత్త తయారవుతుంది. అది మన గ్రామస్తులందరూ కలిసి ఆ చెత్తను నదిలో వేస్తున్నారు. దానివల్ల మనకు చాలా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. దీన్ని మనం ఎలాగైనా నిర్మూలించాలి, లేదంటే మన గ్రామస్తులు కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం తప్పదు. అవును జానకి, నేను కూడా ఇది చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. దీనిని మనం ఎలాగైనా నిర్మూలించాలి, లేదంటే మన గ్రామస్తులకు, మన గ్రామ పశువులకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. లేదంటే వాతావరణం కూడా చాలా దెబ్బతింటుంది. మనందరం కలిసి ఈ నదిని శుభ్రం చేసుకోవాలి. అప్పుడే మన గ్రామస్తులు కూడా సంతోషంగా జీవించగలరు. దీనిని ఎలా నిర్మూలించాలో మనిద్దరం కలిసి మన టీచర్ దగ్గరికి వెళ్ళి దీనిని ఎలా నిర్మూలించాలో తెలుసుకొని వద్దాం. అప్పుడు వారిద్దరు కూడా జానకి వాళ్ళ అమ్మ ఉపాధ్యాయురాల దగ్గరికి వెళ్తారు. ఏరా గోపాల్, ఎలా ఉన్నావేంటి? ఇక్కడికి రావడమే మానేశావు. చాలా రోజులు అవుతుంది నిన్ను చూడక. ఎలా చదువుతున్నారు? ఇద్దరు కూడా ఏదైనా పని మీద వచ్చారా ఇక్కడికి? మీరిద్దరు కూడా ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? నేను మీకు ఏదైనా సహాయం చేయాలా, లేదంటే ఏదైనా పరీక్షలో సహాయం చేయాలా? ఏంటో చెప్పండి. అలాంటిది ఏం లేదమ్మా. మేమిద్దరం ఇందాక అలా మన గ్రామంలో తిరుగుతూ మన గ్రామ సమీపంలో ఉన్న నది వద్దకు వెళ్ళాము. అక్కడ ఆ నదిలో చాలా చెత్త పేరుకుపోయింది. మన గ్రామస్తులంతా కూడా వారి యొక్క ఇంటిలో ఉన్న చెత్తను తీసి ఆ నదిలోనే వేస్తున్నారు. దానితో ఆ నది మొత్తం చెత్తగా మారింది. దానివల్ల మన గ్రామస్తులకి అనారోగ్యాలు వస్తాయి కదా. ఎలా నిర్మూలించాలి? అవునమ్మా జానకి, నేను కూడా చాలా రోజుల నుండి ఆ విషయాన్ని వింటున్నాను. మన గ్రామస్తులు ఎవరు కూడా ఎంత చెప్పినా ఆ చెత్తను మళ్ళీ తీసుకెళ్ళి ఆ నదిలోనే పడేస్తున్నారు. దానివల్ల క్రమక్రమంగా మన గ్రామస్తులందరికీ కూడా అనారోగ్యాలు వస్తాయి. అలాగే పంటలు కూడా దెబ్బతింటాయి. మనందరం కలిసి ఎలాగైనా నిర్మూలించాలి. అప్పుడు జానకి మరియు గోపాల్ ఇద్దరు కలిసి ఆ గ్రామస్తులను తీసుకెళ్ళి వారందరూ కలిసి ఆ నదిలో ఉన్న చెత్తను తీసి నదిని శుభ్రం చేస్తారు. గోపాల్, మనందరం కలిసి ఈ నదిలో ఉన్న చెత్తను తీసేసి ఈ నదిని శుభ్రం చేశాం. కానీ మళ్ళీ మన గ్రామస్తులు యథావిధిగా వారి యొక్క చెత్తను తీసుకొచ్చి మళ్ళీ నదిలోనే వేస్తారు. దానివల్ల మళ్ళీ మన నది ఎప్పటిలాగా అవుతుంది. కాబట్టి మనం దీనిని ఎలా నివారించాలి? అది కూడా నిజమే. కానీ మనం మన గ్రామస్తులందరికీ కూడా ఒక విషయాన్ని తెలియజేయాలి. అదేంటంటే మన గ్రామస్తులందరూ కూడా ఎవరి ఇంటి చెత్తను వారి యొక్క ఇంటి సమీపంలో ఒక దగ్గర వేసుకొని
ఆ చెత్తను కాల్చేయాలి. అప్పుడు ఆ గ్రామస్తులు ఎవరు కూడా ఈ నదిలో వేయకుంటే మన గ్రామం మళ్ళీ ఎప్పటిలాగా పచ్చగా ఉంటుంది. అలా వారందరూ కూడా వారి యొక్క ఇంటికి తిరిగి వెళ్తారు. కొన్ని రోజుల తర్వాత ఆ నది శుభ్రంగా తయారవుతుంది. అప్పుడు ఆ గ్రామస్తులందరూ కలిసి వారి యొక్క పంటలను పండిస్తూ సంతోషంగా జీవిస్తారు. ఆ గ్రామస్తులందరూ కూడా జానకి మరియు గోపాల్ చేసిన పనిని మెచ్చుకుంటారు.